డిఎస్సి అని ఎట్ట చెప్తారు అప్పుడు? సపరేట్ స్పోర్ట్స్ కోటా అని చెప్పు నువ్వు. అప్పుడు డిఎస్సి ఎట్ట చెప్తావు నువ్వు? డిఎస్సిలో కోటాలో వాళ్ళకి ఎందుకు ఇస్తావు అప్పుడు నువ్వు? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఒకటి గోల్డ్ మెడల్ వచ్చి నాకు రాలేదురా అంటే ఇంటర్ కాలేజ్ దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఎట్ట చెప్తావు? అది తప్పు కదా. ప్రభుత్వము ఇంటర్ కాలేజియేట్ అంటే కాలేజీల మధ్యన పోటీ. నేనైతే చాలా పార్టిసిపేట్ చేశా. నా డిబేటు వీటిట్లో అయితే గనక నేషనల్ దాంట్లో కూడా ఉన్నా నేను. ఇప్పటికీ వాళ్ళు సిద్ధార్థ సృజనోత్సవం జరుగుతుంటది, ఇవాళకి కూడా జరుగుతుంటది సృజనోత్సవం. ఆ సృజనోత్సవం అనేది అప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి జరిగిన పోటీలో నేను సెకండ్ ప్రైజ్ వచ్చాను అప్పుడు. ఆ తర్వాత కాలం నేను స్టేట్ ప్రైజెస్ చాలా తీసుకున్నాను. కానీ నేను అర్హుండి కాదే. అయ్యి ఆ పోటీలు అనేది ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. స్పోర్ట్స్ అనేటటువంటిది కరికులర్ యాక్టివిటీ. స్పోర్ట్స్ కేటగిరీలో తీసుకునేటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ పైయోడికి ఇస్తారు, కిందోడికి కాదు ఇచ్చేది. ఇక్కడ తేడా ఉంది. అది సమాధానం చెప్పడంలో, అడ్రస్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు వీళ్ళు. రెండవది అదేది పేకాట అని చెప్పి నాని అన్నదానికి విమర్శించారు సరే గాని ఇవాళకి కూడా పోనీ అది కాదురా బాబు, కర్రా బిళ్ళాను దానికి బ్రిడ్జ్ అనేటటువంటి ఆట